ఏం పేరు? నర్సింహులు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీ చేవెళ్ళ పార్లమెంట్ పరిధికి ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉందంట? రంజిత్ రెడ్డి గారు గెలుస్తారని అవకాశం. ఎందుకని? ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వము మంచి పనులు చేస్తుంది కాబట్టి 6 గ్యారెంటీలు మంచి స్కీమ్ ఉంది. ఇంకోటి రైతులకు మేలయ్యేది రుణం మాఫీ. ఓకే, అది మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎంచుకుంటుంది. ఇంతకుముందు ప్రభుత్వం అంతా అన్ని మోసాలు చేసింది, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. 99%, 100% గెలుస్తుంది. వీళ్ళ నమ్మకం ఉందా రంజిత్ రెడ్డి గారు ఎంపీగా డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం కనిపిస్తా ఉందా? చేస్తాడని నమ్మకం ఉన్నది. నమ్మే మా పార్టీలోకి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనను గెలిపిస్తాం. మాకు మేలు చేస్తాడని గ్యారంటీ ఉంది. ఓంకార్ భాయ్ చెప్పండి, ఇప్పుడు చేవెళ్ళకి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? రంజిత్ రెడ్డి. ఎందుకని? మా స్టేట్ లో మన ఇది కదా, మంచి పేరు రేవంత్ రెడ్డి అన్న గెలిచిండు కదా, మళ్ళా మన స్టేట్ లో మంచి మన తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏం లేదా ఈ ప్రాంతంలో మీకు చేవెళ్ళ? ఇక్కడ లేదండి. ఇంతకు ముందు టీఆర్ఎస్ ఉండే 10 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఏం చేసారు ఇక్కడ? చేసిడు అక్కడ సిద్దిపేటలో చేసిన ఆయన, మినీ హైదరాబాద్ చేసింది సిద్దిపేటని, అక్కడనే చేసుకున్నాడు. ఇక్కడ ఎవరైనా ఏం చేయలేరు. ఇంకా రంజిత్ రెడ్డి గెలిస్తే మనకు అవకాశం ఉంటే మంచి డెవలప్మెంట్ ఉంటుందని నమ్మకం ఉందా? రంజిత్ రెడ్డి గెలిచే పని చేస్తారు? కన్ఫర్మ్ డెఫినెట్లీ. గణేష్ భాయ్ చెప్పండి, ఇప్పుడు చేవెళ్ళ ఎంపీకి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే ఏం చెప్తారు? రంజిత్ రెడ్డి. ఎందుకని రంజిత్ రెడ్డి? ఇక మంచి మనిషి కదా, మంచి మనిషి. పిలిస్తే వస్తాడని చెప్తారు. ఎప్పుడు ఫోన్ చేసి ఏం ఆపద వచ్చినా రెస్పాన్స్ ఇస్తాడు కొంచెం. ఓకే, ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తాం. ఓకే, మళ్ళీ గెలిస్తే నమ్మకం ఉందా చేస్తారని? చేస్తారు 100% చేస్తారు. బీజేపీ పార్టీ ఏముండదా? బీజేపీ పార్టీ అంత లేరు ఇక మామూలు. కాంగ్రెస్ ఉందంట ప్రజెంట్ అయితే కాంగ్రెస్ నడుస్తుంది. ఏమైనా ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా, ఏమైనా మార్పు జరిగే ఛాన్స్ ఉందా? లేదు 100% కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. చేవెళ్ళకి సంబంధించి ఎంపీగా ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది? 100% రంజిత్ రెడ్డి గారే కంపల్సరీ గెలుస్తారని మా అభిప్రాయం. ఎందుకని? ఇంతకు ముందు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. చాలా వ్యక్తిగతంగా ప్రతి ఊరిని, ప్రతి ఒక్క విలేజ్ని, మండలాన్ని మొత్తం చుట్టుపెట్టిన ఏ ఎంపీ కూడా ఇంతవరకు అంత పూర్తి వర్క్ చేయలేదు. అందుకని మళ్ళీ ఎంపీ రంజిత్ రెడ్డి రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఊరికి ఆయన నిధులు ఇచ్చిన పర్సనల్గా కంపల్సరీ ఆయన భారీ మెజార్టీతో గెలిపాలని మేము అందరికీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీ నుంచి కూడా, ఆ పార్టీ నుంచి పోటీ ఏముండదు అంటారా? ఉన్నా కూడా రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తిగతంగా ఉన్నందుకు కొంచెం కష్టమే ఉంటుంది. వ్యక్తిగతంగా మంచిగా ఉండేది పార్టీలకు మాకు చాలా ప్లస్ అని కాంగ్రెస్ రావడం. ఎట్లా ఉండబోతుందని చెప్పండి. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ కి సంబంధించి ఎవరు గెలిచే ఛాన్స్? మాకైతే కాంగ్రెస్ ఊపే ఉందండి. ఎందుకంటే 10 పాలన టీఆర్ఎస్ చేసింది కదా, మాకైతే ఏం అభివృద్ధి అనిపించలేదు. కాంగ్రెస్ చేస్తాని ఇంతకు ముందు చేస్తాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేద్దామని ఖచ్చితంగా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తామని ఆశతో చేస్తున్నాం. ఓకే, ఎంపీగా రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఏమైనా పనులు చేశారు ఆయన ఎంపీగా? ఇంతకు ముందు చేసిండు అన్న. మా ఊళ్ళ వరకు సిటీ మధ్యలో ఊళ్ళ వరకు అయితే సిసి రోడ్లు అవి కొంచెం రంజిత్ రెడ్డి నుంచి వచ్చినాయి. మాకు పాలన సైజ్ వచ్చింది, చేసారు. చేసిన నమ్మకం ఉన్నది. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు కదా, కష్టం సార్, కష్టం. ఎందుకంటే పబ్లిక్ లో ఉండరా ఆయన? ఎప్పుడు ఎంత లేడు ఈయనైతే మనం కొంచెం చూసినాము, రాంగా చూసినాము. ఆయన అయితే ఎప్పుడేం పెద్ద కనిపించలేదు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు కనిపిస్తారు అంతే, ఆయన అనిపించదు అప్పుడు అట్లా. ఈయనైతే కొంచెం అప్పుడప్పుడు పోయినా, కొంచెం ఎవరైనా మ్యాచ్లు పోయినా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి పని చేసడం అయితే జరిగింది. ఆయన అయితే చేయలేదు. ఈయన గెలిచే ఛాన్స్ అయితే ఉంది. చెప్పండి, మీరు ఒక రైతుగా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మీకు రైతుకు మేలు జరుగుతుందని భావిస్తారు? కాంగ్రెస్ గెలిస్తే బాగా అనిపించే. ఎందుకని కాంగ్రెస్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది, మనకు రుణమాఫీ చేయలే, ఏం చేయలే, అన్ని చెప్పింది కానీ ఏం చేయలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ చేస్తాదని మనకు గట్టి నమ్మకం ఉంది. అందుకనే కాంగ్రెస్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏమన్నా అవుతున్నాయా? అయినాయి కదా, ఇప్పుడు బస్సు ఆర్టీసీ అయింది, గ్యాస్ కూడా అవుతుందేమో. ఎలక్షన్ వచ్చింది కదా, ఇది అయిపోతే అది కూడా అవుతుందేమో. నమ్మకం అయితే ఉందా? నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడ రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన గతంలో ఎంపీగా కూడా ఉన్నారు. ఏమైనా పనులు చేస్తారా? చేసిండు. చేసిండు. ఇప్పుడు చేస్తారని నమ్మకం ఉన్నది, చేస్తాడని నమ్మకం ఉన్నది.